ఈరోజు చాలా బాగా తిన్నాము. వేడి వేడి ఆలు పొరాటాలు ఇంకా పెరుగు పచ్చడి అదిరిపోయింది. మనం చాలా భోజనం ఆర్డర్ చేశాం. ఇంత తిన్న తర్వాత కడుపు ఫుల్ అవక ఏమవుతుంది? వెయిటర్ అన్న బిల్ ఇవ్వండి ప్లీజ్. వస్తున్నాను సార్. ఇదిగోండి సార్. 1,20,000 రూపాయలు బిల్లా? మేము తిన్నదానికి కదా బిల్లు అడిగాం. ఈ హోటల్ రెంటేమీ అడగలేదు. ఇది నా తప్పే సార్. 12 వద్దల పక్కన చుక్క పెట్టడం మర్చిపోయాడు. ఇదిగోండి. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎలాగో టైంకి హనీ తినడం కూడా పూర్తయిపోయింది. బిల్లు మరి ఎక్కువయ్యేలోగా త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం రండి. భోజనం తద బాగుంది. ఏంటి తిట్లు నీకు అంత నచ్చాయా? ఉండు, నేను ఇప్పుడు నిన్ను ఎలా తిడతాను. రోజంతా రెస్ట్ తీసుకుంటున్నావు. ఏదైనా పని చేయమంటే చిన్నపిల్లల నెట్లో నిమ్మకాయ పెట్టినట్టు ముఖాన్ని అదలా పెట్టుకుంటున్నావు. ఏంటి నేను తిట్టింది బాగుందా? నిన్ను తిట్టని చెప్పలేదు, నేను దోజనం చేస్తాను.
నే ఎగతాలు చేస్తావా? ఒక ఆటో వాడు తిప్పి తిప్పి తీసుకొచ్చి నన్నే మోసం చేశాడు. తర్వాత పళ్ళు కొట్టాడు, కుళ్ళిపోయిన పళ్ళు అమ్మి మోసం చేశాడు. ఇప్పుడేంటంటే నువ్వు కూడా నన్ను ఎగతాలు చేస్తున్నావు. ఇది నేను అస్సలు ఊహించలేదు. చాలా బాధగా ఉంది. డాక్టర్ గారు, హనీ కావాలని ఇలా మాట్లాడలేదు. తనకి అలర్జీ వచ్చింది, అందువల్లే మార్చి మార్చి మాట్లాడుతున్నాడు. అంతేగాని ఇంకేమీ కాదు. ఇలా రా. మంచికి చెడుకి చాలా వ్యత్యాసం ఉంది. ఎవరి మీద నింద మోపకూడదు. మనసులో రహస్యం ఉండకూడదు. అని నువ్వు నోరు మూసుకుని ఉండకూడదు. అని నువ్వు నోరు తెరు, నేను నా గ్లాసుని బయటకు తీస్తాను. అర్థమైందా? ఓ, అడవిలో జంతువులున్నాయి. కొందరు ధనవంతులుగాను, కొందరు పేదవాళ్ళుగా ఉన్నారు. కానీ ఈ సమస్య, ఇది చాలా పెద్ద సమస్య ఉంది. డాక్టర్ బాలు అందరి పళ్ళల్లోనే క్రిములు ఉంటాయి, కానీ వీడి నోట్లో పెద్ద ఎలుగుబంటి ఉంది. ఏది చూపించండి, నేను చూస్తాను. ఆ, ఆ, ఆ. ఆ ఎలుగుబంటి మీరే. ఇది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కాదు, మిర్రర్. ఇది మిర్రర్. దొరికింది. ఏం గుడి దొరికింది? మందు దొరికింది. నా ఇంటి తోటలో ఒక పైపు ఉంది. ఆ పైపు పక్కన ఒక మూలిక చెట్టు ఉంది. ఆ మూలికని నేను దంచి తీసుకువచ్చాను. ఆ మందు ఇప్పుడు నా బ్యాగ్ లోనే ఉంది. ఆ మందు విడికిస్తే తగ్గిపోతుంది. నోరు తెరువురా అన్నయ్య. నీకేం కాలేదు కదా? నేను దాదుతున్నాను. అరే, ఇంకా తను నయం అవ్వలేదు బాలు. సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. హనీ, ఇది తోతారం ఎస్యూవి. మనం దీంట్లో లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం పదా. లేదు, నేను రాను. అవునవును, నువ్వు బండి నడుపు, మమ్మల్ని డ్రైవ్ కి తీసుకువెళ్ళు. కానీ అది నేను అది రండి ఫ్రెండ్స్. అరే, ఇప్పటి వరకు నేను ఎస్యూవీని డ్రైవ్ చేయలేదు కదా. అరే అన్నయ్య, బండి స్టార్ట్ లోనే ఉంది. మీరు గీరు వేసి యాక్సిలేటర్ నేను ఒకటి. అమ్మా, ఓకే. అరే అన్నయ్య, రేస్ లో నడిపినట్టు ఎంత బాగా నడిపావు. అవునవును, మన మధ్య సారీ అంతా ఎందుకో, నువ్వు హ్యాపీగా బండి నడుపో. అరే అన్నయ్య, ఇతను ఆశపడింది నెరవేర్చడం ఎంతో కష్టంగా ఉంది కదా. హనీ, జాలీగా ఉందా? తెలీదు జాలీగా ఉందా లేదా భయంగా ఉందా అని. ముందుకు చూడు హనీ. ఈ కరెంట్ రూఫ్లెస్ అయిపోయింది. అరే అన్నయ్య, బండి సగమే మిగిలింది. సూపర్ హనీ, మంచి పని చేసావు. నేనే ఓపెన్ కార్ ని కొందామనుకున్నాను, కానీ దానికి అవసరం లేదు. నిజంగానా? వావ్, థాంక్ యూ. అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు హనీ. ఇలారా, నీకు థాంక్యూ చెప్పాలనిపిస్తుంది, కానీ ఎందుకు చెప్పాలని నన్ను అడగకూడదు. నా హృదయంలో నీకంటూ ఒక ప్లేస్ ఉంది. నీకేదైనా సాయం చేయాలని నేను ఆశపడుతున్నాను. నన్ను నీకోసం ఏం చేయమంటావు చెప్పు. ఏమైనా ఆశలున్నాయా? ఏమీ వద్దు డాక్టర్ బాలు, నేను వెళ్ళొస్తాను. ఒరే అన్నయ్య, డాక్టర్ బాలు మనకి తాత లాంటి వారు. నీకేదో చేయాలనుకుంటున్నారు, నువ్వు వద్దని చెప్పుకో. ఓకే, కానీ ఏం చేయమని అడగను. గుర్రం లాగా ఇతని భుజాల మీద కూర్చొని నువ్వు సవారీ చెయ్యి. ఏంటి అనుమానమా? నిజానికి నీకు బుర్ర బాగానే పనిచేస్తుంది. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. నేను గుర్రంలా మారుతాను, నువ్వు నా మీద స్వారీ చేయి. వెళ్ళు హనీ, తాతయ్య మీద ఒక రౌండ్కి వెళ్ళిరా. వెళ్ళు హనీ. ఆ? మీరు కూడా వచ్చి కూర్చోండి. ఇలా చూడు, నేను గుర్రం, గాడిదని కాదు. ఇంత బరువుని ఎలా నేను భరిస్తాను? డాక్టర్ బాలు, మీరు ఎన్నెన్నో చేశారు కదా, ఈ చిన్నది చేయలేదా చెప్పండి. ఏంటి అనుమానమా?
వెళ్ళు నా గుర్రమా, టిక్ 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 టిక్. తమ్ముడు, ఈ రోజు చాలా బాగుంది కదా. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నా అన్ని విషయాలు కలిపి కొంచెం కొంచెంగా నెరవేరుతున్నాయి, కానీ ఎలాగో తెలియట్లేదు. అరే, ఇక్కడ గుడ్డ ఇరుక్కునుంది. నువ్వెందుకు ఆ గుడ్డని తీసావు? నట్టు కొంచెం లూజ్ గా ఉంటే నేను అక్కడ ఆ గుడ్డతో కట్టాను. ఇంకో నట్టు ఉంది కదా, ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఓ, ఆ! ఇలా రా. ఆ! ఆ, అరే, నేను ఎలా అక్కడికి రాగలను? మీరే ఇక్కడికి రావాలి, రండి. చూసారా, ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. అరే ఆగు. అరే ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. మా తాతగారి గడియారం. అతన్ని ఫాలో అవ్వాలి. అని దాన్ని మాకివ్వు. లేదు, నేను దీన్ని రిపేర్ చేశాక ఇస్తాను. ఎంత లాగినా గడియారాన్ని ఇవ్వడం లేదు. వాడు ఇచ్చే ఆలోచనలో లేనే లేడు. ఏంటి అనుమానమా? నా నాలిక, నా నాలిక, నా నాలిక. మెకానిక్ షెడ్ లోనే నట్లు ఎక్కువ ఉంటాయి. నట్లు అంటున్నారు, మెకానిక్ షెడ్ గాని గుర్తొచ్చిందా ఏంటి? ఓ, అది నేను కొనుక్కున్నాను. దయచేసి నువ్వు ట్రాన్స్లేట్ చేయి. వాసన కాదు, నాకు అని చెబుతున్నారు. అంటే ఇతను హనీలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఇదేమీ రోగం కాదు, తాకడం వల్ల ఇదేమీ సోకదు. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నాలిక పళ్ళ మధ్య వస్తోంది. దీన్ని సరిదిద్దడానికి నా దగ్గర మందు ఉంది. ఈ మందు వేసుకున్న తర్వాత నేను నయం అయిపోయాను. ఇప్పుడు నువ్వు మాట్లాడు. ఇప్పుడు నేను తెయితాను. అరే, ఏం మాట్లాడుతున్నావు? అర్థం కావడం లేదు. డాక్టర్ బాలు, ఇంకా మా అన్నయ్య సరే అవ్వలేదు. అరే, నేను పక్కన వేస్తానని చెప్పాను. నాకు నయమైపోయింది. బాబీ, అసలు ఏం చేస్తున్నావు? ఐస్ క్రీమ్ అంతా పాడైపోయింది. అయ్యి. ఓ నో. ఒరే అన్నయ్య, ఐస్ క్రీమ్ కాదు, ఈ మొహం కూడా పాడు చేశాడు. ఏం పర్వాలేదు, బాబీ నా ఫ్రెండే కదా, తెలియకుండా చేసుంటాడు. ఎందుకు అడుగుతానులే. అరే ఫ్రెండ్ కాకపోతే నువ్వు ఏం చేస్తావు? ఈ ఊరికే నేను బెస్ట్ బాక్సర్ని. మా హనీకి కోపం వచ్చిందనుకో, బాక్సింగ్ తో నిన్ను బిర్యానీ చేస్తాడు, చూస్తావా? కానీ నాకు అసలు కోపం రాదు. ఫ్రెండ్స్ లోపల అసలు కోపమే ఉండకూడదు. చూడు, అనవసరంగా నన్ను ముట్టుకోకు. ఇప్పుడు నాకు కొంచెం కొంచెంగా కోపం వస్తుంది తమ్ముడు. నువ్వు ఏం చేయగలవు? నాతో ఫైట్ చేస్తావా? నీకంత ధైర్యం ఉందా? ఏంటి ఫైట్ చేయి. అరే ఫైట్ చేయమంటున్నానా? డోంట్ యాంకర్ మీ. ఏంటి అని నా ముక్కిలో పగలగొట్టావు? తమ్ముడు, నేను వాడిని అసలు కొట్టలేదు. ఒరే అన్నయ్య, నీ శక్తి ఏంటో నీకే తెలియడం లేదు. నువ్వు టచ్ చేయకపోయినా సరే దెబ్బ గట్టిగా తగులుతుంది. నువ్వు బెస్ట్ బాక్సర్వి. నేను బెస్ట్ బాక్సర్ని. చాలు చాలు, నేను ఓడిపోయాను. హనీ, నువ్వే బెస్ట్ బాక్సర్. ఈ ఊరికే నువ్వు బెస్ట్ బాక్సర్వి.